హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. మన ఆడవారందరం ఎదురు చూస్తున్న శ్రావణ శుక్రవారం రానే వచ్చింది. ఈరోజు ఉదయాన్నే లేచి వాకిలి చిమ్మి ముగ్గు పెట్టుకున్నాను. మా వారేమో గుమ్మానికి తోరణాలను కడుతూ అందంగా అలంకరిస్తున్నారు. మన హస్మీగాడేమో ముగ్గుల్లో రంగులు దిద్దుతూ వాకిలిని అందంగా అలంకరించడానికి ప్రయత్నిస్తుంది. చిన్ని తల్లి చిన్ని చేతులతో ఏదో ఒక పని హెల్ప్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. తరువాత ముందుగా పాలు పొంగించుకున్నాను. పాలు పొంగించి పరమాన్నం రెడీ చేసుకున్నాను. దానితో మన ప్రసాదాలు చేయడం మొదలుపెట్టాను. మీరందరూ ఏమేమి ప్రసాదాలు చేసుకున్నారు, ఎలా అమ్మవారికి స్వాగతం పలికారు, నాతో కూడా షేర్ చేసుకుంటారా? నాకు కూడా చెప్పండి, తెలియనివి మీ దగ్గర నేర్చుకుంటాను. ఆడపిల్ల లక్ష్మీదేవి కదండి, అందుకనే హస్మీతో అన్ని పనులు ఇలా చేయిస్తూ ఉంటాను ముద్దుగా. ఎలాగూ మా పెద్దది హాస్టల్లో ఉంటుంది కదా, తనకి ఎలాగూ కుదరదు. అందుకోసమని ఈమె ఉన్నంత వరకు ఈమెతో కూడా చేయిస్తుంటాను. నెక్స్ట్ పులిహోర స్టార్ట్ చేశానండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు అది కొంచెం చిటిపట్లాడగానే, పులిహోరలో ఎప్పుడైనా ఆవాలు చిటిపట్టమనాలండి, లేకపోతే చేదొస్తాయి. ఈరోజు అమ్మవారి ప్రసాదం కోసం ఇటువైపు ఏమో పరమాన్నం ఉడికిపోతుంది, ఇటువైపు ఏమో మన పులిహోర రెడీ అవుతుంది. చిటిపట్టు పనగానే కొంచెం పల్లీలు, పల్లీలు వేరుకుండగా కొంచెం జీలకర్ర వేరుకుండగా కొంచెం జీడిపప్పు, జీడిపప్పు అది కొద్దిగా ఫ్రై అవుతుంటే కలర్ చేంజ్ అవగానే ఎండుమిర్చి, ఫ్రై అవ్వగానే కొంచెంగా పచ్చిమిర్చి, ఫ్రెష్ మన చెట్టు కరివేపాకండి. ఎంత వేసుకున్నా తక్కువే కరివేపాకు. వీటన్నిటిని కొంచెంగా ఇలా మిక్స్ చేసేసి పోపు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులో కొద్దిగా ఇంగువ కూడా కొంచెం ఎక్కువ పులిహోర కదా, ఎక్కువగా వేయాలి. కొంచెం పసుపు, ఇక్కడ చింతపులుసు కలిపి పెట్టేసుకున్నానండి అన్నంలో. దీనిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కలర్ఫుల్ పోపుని ఇందులో వేసేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో.
మన రెండవ అమ్మవారి ప్రసాదం రెడీ. పరమాన్నం ఉడికిపోతుంది, ఇక్కడ పులిహోర రెడీ. దీన్ని కలిపేసుకుందాం. నెక్స్ట్ గారెలు వేసుకుందాం. అమ్మవారి ప్రసాదాల్లో పులిహోర, పరమాన్నం అయిపోయింది. గారెలండి. నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి పూర్ణం బూరెలండి. పూర్ణాలు అమ్మవారికి ఇష్టమైన పూర్ణాలు. మన అమ్మవారు పూజకి ముస్తాబవుతున్నారండి. చూడండి, హస్మిగాడు అమ్మవారిని ఎలా అలంకరిస్తుందో. ఆ మహాతల్లి అనుగ్రహం పిల్లలకి, మనందరికీ ఉండాలని, ఆ తల్లి దీవెనలు ఎప్పుడూ మన మీద సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని మనసారా కోరుకుంటున్నానండి. అమ్మవారిని ఎంత అలంకరించినా తక్కువే అనిపిస్తుందండి. అలంకరణతోటే మనకి ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఆ తల్లి నిజంగా ఇక్కడ కొలువై ఉన్నట్లు భావించుకొని మనం ఇలా అమ్మవారిని అలంకరించుకొని చూసారా ఎంత చక్కగా ఆసీనులయ్యారు. ఎలా ఉందండి? నచ్చిందా మీ అందరికీ? మన గజరాజులు చూడండి, అందరినీ సౌభాగ్యవతులను చెయ్యాలని పసుపు కుంకుమలతో ముస్తాబయ్యి మన కోసమని మోస్తూ తీసుకొస్తున్నారు అమ్మవారితో. పసుపు కుంకుమల్ని మనకి ఇస్తూ, మనకి దీవెనలను ఇస్తూ అమ్మవారి దగ్గర ఆసీనులయ్యారు. ఎంత అందంగా ఉందో కదండి ఈ దృశ్యం. ఆ తల్లి అటు ఇటు పసుపు కుంకుమలతో గజరాజులు. ఇంతకన్నా సంతోషం లోకంలో, ఆనందం, అలంకరణ ఏముంటుందండి? మొదటిగా ఇలా బియ్యం పోసుకొని, ఆ బియ్యం మీద ఒక కొత్త బట్ట వేసుకొని, ఆ బట్ట మీద కొద్దిగా ఇలా బియ్యం పోసుకొని, ఆ బియ్యం పైన ఇలా ఆ తల్లిని పెట్టుకోవాలి. చూడండి, అమ్మవారు అయ్యవారు. ఇదండి నా అలంకరణ. 9 రకాల ప్రసాదాలను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాను. ఇది మా వాకిలి, నేను వేసుకున్న ముగ్గు, మా గుమ్మం తోరణాలు, మా అలంకరణ, మా తులసి అమ్మవారు, నేను పూజ కోసం చేసుకున్న అలంకరణ. ఇవన్నీ మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరెలా చేసుకున్నారు అది కూడా నాకు తెలియజేయండి.
చూసారా, దీపపు కాంతులలో అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారో. చూడడానికి ఇంతకన్నా ఏమి కావాలి అనిపిస్తుంది కదా. సరేనండి, నా పూజా విధానం అంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది నచ్చినట్లయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.